ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ. కేసీసీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కాలుష్యం లేని దీపావళి ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. అందరూ ఆనందంగా దీపావళి చేసుకోవాలనే రాయుడు అనిల్ ఆశయం భేష్. రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ కితాబు. మాస శివరాత్రి పురస్కరించుకుని భానులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకంను నిర్వహించిన అర్చకులు. ముగిసిన 12 ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్-14 ఫెన్సింగ్ ఛాంపియన్షిప్. విజేతలకు బహుమతులను అందజేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, దీపావళి పండుగ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రజలకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆకాంక్షించారు. కాలుష్యం లేని దీపావళి, ఆనందమయ దీపావళిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుత కాలంలో కోటీశ్వరులు కూడా తమ దగ్గర ఉన్న డబ్బులతో నిరుపేదలకు సాయం చేద్దామనే ఆలోచన లేని ఈ రోజుల్లో తలకు మించిన భారమైన 2 దశాబ్దాల బట్టి చిన్నారులకు పటాసులు పంచుతూ వాళ్ల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్న రాయుడు అనిల్ సేవలు ఎంతో అభినందనీయమని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా సుమారు 20 సంవత్సరాల బట్టి రాయుడు అనిల్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా దీపావళి పటాసులు పంచుతున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ బాల్యంలో ప్రతి ఒక్కరూ దీపావళి చేసుకోవాలనే ఆనందంతో ఉంటారని అన్నారు. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా లేక ప్రజలకు అందుబాటులో లేని ధరలకు దీపావళి పటాసులు అమ్మడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు దీపావళి సామాన్లు కొనలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాయుడు అనిల్ సుమారు 500 మంది చిన్నారులకు తనకు తోచిన విధంగా పటాసులు పంచడం చాలా ఆనందదాయకమని అన్నారు. దీంతో పాటుగా ప్రతి ఒక్క చిన్నారికి కేకులు పంచడం మరీ ఆనందంగా ఉందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ రాయుడు అనిల్ లాగా ఆలోచించి ఎంతో కొంత ప్రజాసేవ చేస్తే పార్టీకి ఎంతో మంచి పేరు వస్తుందని అన్నారు. రాయుడు అనిల్ మాట్లాడుతూ గత 20 ఏళ్ల బట్టి దీపావళి పటాసులు చిన్నారులకు పంచుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా తన మిత్ర బృందంతో కలిసి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని అన్నారు. ఈసారి మాత్రం పార్టీలకు అతీతంగా తన అభిమాన నాయకుడైన శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహిద్దామని తలచి ఆయనకు చెప్పిన వెంటనే స్పందించి ఎన్నో పనులు ఉన్నా మానుకుని తన కోసం వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, మాజీ వార్డు మెంబర్ యాదగిరి సత్యనారాయణ, తురగా సంతోష్, రామశెట్టి సునీల్, గిడుతూరి శ్రీనివాస్, సందీప్, శ్రీనివాస్ చౌదరి, నరేంద్ర కుమార్, రాయుడు శ్రీనివాస్, జ్యోతి, నాగదేవి, భాస్కర, చుక్క, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎదురు చూసేవాళ్ళు నాన్న ఊర్లో ఉన్నాడా లేదా, గమని వస్తాడా లేదా, గమని దీపావళి సామాన్లు కొంటాడా లేదా అన్నటువంటి ఒక ఆరాటం. అటువంటి వాతావరణంలో ఒక దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి పేరెంట్స్ పూర్తి స్థాయిలో వాళ్ళ చేసిన స్థాయిలో వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి ఊతగా నేను కూడా ఉన్నాను అని చెప్పి 500 మంది పిల్లలకి ఇక్కడ, అది కూడా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో దండిపొంత ఏరియాలో చాలా చక్కటి ఆనందమైన కార్యక్రమం ఇవాళ చేపట్టాడు.
500 మంది ఈ కేక్తో పాటు దీపావళి సామాను కూడా పిల్లలు ఏదైతే కాల్చుకుంటారో అటువంటి దీపావళి సామాను పంచడం చాలా చాలా గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేతుల మీదకి ఇప్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అనిల్ మరిన్ని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ శక్తి భగవంతుడు కానీ మేము అందరూ కానీ అతనికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, నేను ఇవ్వలేనన్నా సరే ప్రతి పిల్లలు మా ఇంటికి వచ్చేసి ఉండిపోవడం జరుగుతుంది. నేను అపోజ్ చేసి ఈ 500 మంది పిల్లలకి గత 20 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా పంతులు నానాజీ గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం. ప్రతి సంవత్సరం నేను ఎవరిని పిలకండి, నాకు నేనే చేసేవాడిని. నానాజీ గారు నెగ్గిన తర్వాత ఫస్ట్ టైం నానాజీ గారిని పిలిచి ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను 3 తరాలు తల్లికి వాళ్ళ పిల్లకి ముగ్గురికి ఇచ్చాను ఈ రోజుకి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే మాట్లాడతారు, అందరూ అన్నీ అని అంటారు. ఇది ఎలాగ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ఏకాదశ మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రదోషకాల వేళలో పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ రకాల పండ్ల రసాలు, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ పరిమళ ద్రవ్యాలు, వట్టి వేళ్లతో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితులు హరిప్రసాద్ శర్మ, రామకృష్ణ శర్మలు వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి కన్నుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ ప్రతి నెల మాస శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో 2 రోజుల పాటు నిర్వహించిన 12వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్-14 బాలుర బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. కాకినాడ ఒండూరు ఏడీబీ రోడ్లో లక్ష్య ఇంటర్నేషనల్ విద్యా సంస్థ ఆవరణలో నిర్వహించిన ఫెన్సింగ్ క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. 12వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్-14 బాలురు బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ముఖ్య అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఇండియా లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్, ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి ఆరోపణలు లేకుండా ఈ క్రీడలను ఎలక్ట్రానిక్ విధానంలో వీడియో రెఫరీతో నిర్వహించామని తెలియజేశారు. లక్ష్య ఇంటర్నేషనల్ విద్యార్థులు జట్టు సేబర్ బాలురు విభాగంలో ఎన్ శేషు రిషిత్ రెడ్డి బంగారు పథకం, కె చైత్రిక్ సహర్షిరెడ్డి బంగారు పథకం, ఎం మనీష్ బంగారు పథకం సాధించగా, ఫాయిల్ బాలికల విభాగంలో ఎన్ ఆప్తి వర్ణిక శేఖర్ కాంస్య పథకం, ఎన్ భావ్య సహజారెడ్డి కాంస్య పథకం గెలుచుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు అని పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజేతలకు బహుమతులు, పథకాలను బహుకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడ యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఆడపిల్లలకు కరాటే, తైక్వాండో వంటి క్రీడలతో పాటు ఫెన్సింగ్ క్రీడను కూడా నేర్పించాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహ్రా మాట్లాడుతూ లక్ష్య విద్యార్థులు క్రీడల్లో మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల్లో కూడా ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ విషయాలు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థుల విజయాన్ని అభినందిస్తూ జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. Which you gonna participate in on Manipur for the national levels. I expect and the students to bring the medals to Andhra Pradesh on the national platform. So I congratulate you, all of you, and welcome you to the Kakinada on this very big event. Thank you very much and thank you, ma'am. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ లక్ష్మీదేవి కటాక్షంతో దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆకాంక్షించారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, కూటమి నాయకులకు, తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నా అభిమానులకి, కూటమిలో ఉన్న కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. కాకినాడ గాంధీనగర్ పార్కులో గాంధీ పార్క్ ఫిట్నెస్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గాంధీ పార్క్ ఫిట్నెస్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, సెక్రటరీ కలిదింటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకల్లో గాంధీ పార్క్
ఫిట్నెస్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఆనంద్ లహరి టీం సభ్యులు దీపావళి టపాసులు కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని కోరారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని అన్నారు. జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా శాస్త్రీయ సంగీత నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మిలిటరీ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్, శ్రీధర్, ఆనంద్ లహరి టీం తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలు అంతా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రమిదలు పంపిణీ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యుడు గట్టె సత్యనారాయణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ ఈస్ట్ మండలం 11వ వార్డు డివిజన్ నగర ప్రజలకు కాకినాడ ఏఎంసీ డైరెక్టర్, బీజేపీ సీనియర్ నాయకులు, 11వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా నగర ప్రముఖ్ ఇంజనీర్, రాష్ట్ర బిల్డింగ్ సభ్యులు ఇంజనీర్ గట్టె సత్యనారాయణ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి పంచభూతాలు సాక్షిగా వారి జీవితాలకు వెలుగులు ఇవ్వాలని 11వ డివిజన్ ప్రాంత ప్రజలకు ప్రమిదలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు ఇయ్యప్ప నూకరాజు, కేరళ చిట్టిబాబు, కొప్పుశెట్టి బుజ్జీదేవి, మూర్తి, లక్ష్మి, విజయలక్ష్మి తదితర కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పంచపరివర్తన అనే కార్యక్రమం కూడా ఇటీవల జరిగింది. పంచపరివర్తన అంటే వాళ్ళు సమాజ నిర్మాణం, వ్యక్తి నిర్మాణం కోసం వారు చేస్తున్న కార్యక్రమాలకి ఈ పంచభూతాలు సాక్షిగా పంచ ప్రమాదాలు అందరూ కూడా ఇవ్వడం, వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మా గురువర్యులు మా గట్టి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని సహకరించిన నా తోటి బీజేపీ మండల నాయకులకి చిట్టుబాబు గారు, అలా మా నోకరాజు గారు, మా బుజ్జి గారు అందరూ కూడా, ఇక్కడ కార్యకర్తల అమ్మాయిలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా ప్రజలందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు ఉండేది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులను నింపాలని తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. అందులో భాగంగా జనసేన పార్టీ నాయకులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్ బాక్సులను అందించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు గ్రామంలో స్వీట్ బాక్సులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యాపరంగా విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని NTPC విశ్రాంతి ఉద్యోగుల బృంద ప్రతినిధి KVB ఆచారి అన్నారు. దీపావళి పండుగ పురస్కరించుకుని రోటరీ చేయూత భవన్లోని చిన్నారులకు నూతన వస్త్రాలు, స్వీట్స్ ను వారు అందజేశారు. రోటరీ చేయూత భవన్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం దీపావళి పండుగ సందర్భంగా NTPC విశ్రాంతి ఉద్యోగుల బృందం సుమారు 20,000 విలువ చేసే కొత్త బట్టలు మరియు స్వీట్లను పంపిణీ చేశారు. తొలుత చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ఆలిం స్వాగతం పలుకుతూ సంస్థ ఆశయాలను వివరించారు. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ నవంబర్ 8వ తారీఖున చేయూత వార్షికోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని, అందులో పాల్గొనవలసిందిగా విశ్రాంతి ఉద్యోగుల బృందాన్ని ఆహ్వానించారు. NTPC విశ్రాంతి ఉద్యోగుల బృంద ప్రతినిధి KVB ఆచారి మాట్లాడుతూ చేయూత సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ విద్యాపరంగా విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని అన్నారు.
ప్రసాదరావు మాట్లాడుతూ ఈ విద్యార్థుల్లో ఆర్మీకి ఎంపికైన విద్యార్థికి అవసరమైన డ్రెస్తో పాటు షూస్ కూడా సమకూరుస్తామని ప్రకటించారు. విద్యార్థులకు కావలసిన టీవీతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తమ మిత్ర బృందంతో కలిసి సమకూరుస్తామని ప్రసాదరావు తెలిపారు. కార్యక్రమంలో చేయూత అర్బన్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు సురభి శారదతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మన ఎన్టీపీసీ ఎంప్లాయీస్, ఎక్స్ ఎంప్లాయీస్ అందరూ మిత్రులు అందరూ సహాయ సహకారాలతో మాత్రమే చేయగలుగుతున్నాము. మాకు ఎప్పుడు వాటి సహాయ సహకారాలు అంటే మేము ఇలానే చేస్తాము, చేయాలని ఆలోచిస్తుంటున్నాము. వాళ్ళ మోములో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో సార్ గారు వాళ్ళ యొక్క మిత్ర బృందంతో, వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్తో మరి నన్ను సంప్రదించడం జరిగింది. మరి సార్ గారు ఒకటే చెప్పారు, పిల్లలు చాలా ఆనందంగా జరుపుకోవాలి, ఈ దీపావళి పండుగ చాలా ఆనందంగా జరుపుకోవాలి, వాళ్ళ కళ్ళలో మీ ఆనందం చూడాలి అన్నారు. అలాగే సార్ అంటే వాళ్ళకి మంచి బట్టలు కొనండి, డబ్బులు విషయం కాదు, వాళ్ళకి చక్కటి మంచి బట్టలు ఈరోజు వేసుకొని దీపావళి పండుగ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి 2-3 షాపులు తిరిగి మరి సార్ గారు కూడా ఎంత రిటైర్డ్ అయినా సరే చాలా కాకినాడ జర్నలిస్ట్ కాలనీలో వేయించేసిన శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో దీపావళి సందర్భంగా జలపూర్ణ త్రయోదశి సందర్భంగా వేద పండితులు యాదగిరి మధ్వేశ్చే విశేష పూజలు జరిగాయి. జర్నలిస్ట్ కాలనీలో వేయించేసిన శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో దీపావళి సందర్భంగా జలపూర్ణ త్రయోదశి సందర్భంగా వేద పండితులు యాదగిరి మధ్వేశ్చే విశేష పూజలు జరిగాయి. తొలుత గంగాది సర్వతీర్థాలను మరియు సకల నదుల అభిమాని దేవతలను మంత్రపూర్వకంగా ఆహ్వానించి వాటికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం ఆచరించే సాంప్రదాయం ఉందని, ఆ సమయంలో మంత్రపూర్వకంగా ఆహ్వానించిన దేవత ఆరాధన చేసిన నీటిని స్నాన సమయంలో వినియోగించాలని మధ్వేష్ చెప్పారు. కార్యక్రమంలో మందిర వ్యవస్థాపకులు డాక్టర్ పరశురాం, తొంగమణి, మౌనిక, రమామణి, శోభధన్య పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం మహాలక్ష్మి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దివ్యాంగులు, చిన్నారుల మధ్య దీపావళి పండుగను జరుపుకోవడం ఆనందాన్నిచ్చిందని ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ అగర్వాల్ కుమార్తె ఖుషి అగర్వాల్ పేర్కొన్నారు. కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాల్లోని మహర్షి బులుసు సామూర్తి వికలాంగుల కేంద్ర పరివర్తన ఉమా మనోవికాస కేంద్రం ఆనంద నిలయంలో ఉన్న మానసిక వికలాంగులు, దివ్యాంగులు, చిన్నారులతో కలిసి ఆమె దీపావళి పండుగను జరుపుకున్నారు. వారందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖుషి అగర్వాల్ మాట్లాడుతూ తన తండ్రి వినోద్ అగర్వాల్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, సామాజిక సేవలో తాను భాగస్వామిని కావడం నాలో మరింత బాధ్యతను పెంచిందని, చిన్నారులు ఆటపాటలతో పాటు చదువు పట్ల కూడా దృష్టి సారించాలని ఖుషి అగర్వాల్ అన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు అందుకుని చిన్నారులు, దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. ఖుషి అగర్వాల్తో పాటు కాకినాడ జిల్లా జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, సరళ ఫుడ్స్ ఉద్యోగి కోనేరు యాదవరావు తదితరులు పాల్గొన్నారు. My father, Mr. Vinod Kumar Agrawal, always teaches us that Diwali is a lot more than just prayers and just diyas. It is about spreading joy, spreading a lot of love, and including as many people as possible into our celebrations. And under his guidance, it's been a privilege and an honor to be able to celebrate Diwali every year with so many people and all of you guys. Thank you so much. Happy Diwali. కాకినాడలో ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ అగర్వాల్ గారు వారు ఎప్పుడూ కూడా అంటే దీపావళి అనేది ఏం చేసుకుంటారంటే ఆర్భాటంగా హంగులు పనులు చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ కుమార్తె ఖుషి అగర్వాల్ గారిని పంపించి చిన్నపిల్లలు, అనాథులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు మధ్య దీపావళి పండుగ జరుపుకున్నారు. మాకు కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళడం, మా పిల్లలతో చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. దీపావళి అంటే ఇంట్లో పెద్ద పెద్ద క్రాకర్స్ ఆడవడం ఏం కాకుండా అందరూ కూడా సామాజిక సేవలో భాగస్వాములు అయ్యి ఇలాంటి వాళ్ళకి వాళ్ళు కూడా దీపావళి పండుగ చూపించి విధంగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్యం లేని దీపావళి ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. అందరూ ఆనందంగా దీపావళి చేసుకోవాలనే రాయుడు అనిల్ ఆశయం భేష్. రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ కితాబు.
మాస శివరాత్రి పురస్కరించుకుని భానులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకంను నిర్వహించిన అర్చకులు. ముగిసిన 12 ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్ 14 ఫెన్సింగ్ ఛాంపియన్షిప్. విజేతలకు బహుమతులను అందజేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.